మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్థానిక సిఐ ఎక్సైజ్ సిఐ ఒక మహిళ ఆమె స్పందించి ఆమె రైడ్ చేసింది. ఆమె రైడ్ చేసిన దానికి మూల్యం చెల్లింది. ఏం చేసింది? సస్పెండ్ చేసినారు. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేసినారు తప్ప అంటే పట్టుకోకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. మామూలుగా పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ ఇస్తారు కదా, వీళ్ళు ఇచ్చే రివార్డ్ ఏంటంటే సస్పెన్షన్. ఎందుకంటే వాళ్ళ దొంగతనాన్ని పట్టుకున్నారు కాబట్టి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి అంతర్రాష్ట్రంగా అంటే చెన్నైలో ఇక్కడి నుంచే చెన్నైకి సప్లై అవుతుంది, ఇక్కడి నుంచే కర్ణాటకకు సప్లై అవుతుంది, ఇక్కడి నుంచే ఒరిస్సాకు కూడా సప్లై అవుతుంది అనమాట. అంతర్రాష్ట్రంగా లేబుల్స్ అన్ని కూడా అక్కడ దొరకడం జరిగిందనమాట. అంతర్రాష్ట్ర మాఫియా అక్కడ జరిగిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన సేల్స్ గురించే మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎంత సేల్ అయిందనేది చూడాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఇది పెద్ద స్థాయిలో పై స్థాయిలోనే పెద్ద నాయకులే దీనిలో కలగజేసుకుని వాళ్ళు చేసిన స్కామ్ తప్ప వేరే ఏం లేదన్నమాట. చిన్న స్థాయిలో జరిగిన వ్యవహారం కాదు ఇది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం.